సో ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ మీరు చేస్తా అని చెప్తున్నారు కాబట్టి ఒక డైలాగ్ ఒక సాంగ్ ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ కాదు, ఏం చేస్తారు, బాగా ఏం చేయగలుగుతారు? చేస్తాను ఇప్పుడు. అది కాదు, సాంగ్ చేయాలి, సాంగ్ పాడాలి, ఒక మంచి డైలాగ్ ఇతన్ని యూజ్ చేసుకున్నా సరే, మీరు మీ ఆయన యూజ్ చేసుకున్నా సరే, ఎవరు ఆయన ఫ్రెండ్స్ హస్బెండ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. తనని యూజ్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, ఏమని, ఐ లవ్ యూ బాలు, నువ్వంటే చాలా ఇష్టం, ఒకసారి కలవాలని ఉందని అంటారు. ఒకటేమో ఒకసారి రోజు వస్తావని అడుగుతాడు, ఎందుకు అంటే మాట్లాడనీకి అంటారు. చాలా మంది నెంబర్ పెడతారు, నెంబర్ పెట్టి మాట్లాడు ప్లీజ్, నువ్వు అంటే ఇష్టము, అమ్మాయి కన్నా అందంగా సెక్సీగా ఉంటాడు. ఒకడైతే ఒక రోజు వస్తావని ఫోన్ చేసిండు, ఎక్కడికి రా అంటే ఓయి రూమ్ అని అడిగిండు. సో మీరు అలా పిలిచారు రూమ్ కి, మరి ఎప్పుడైనా వెళ్ళారా అలా రూమ్ కి పిలిస్తే? నేను అలా వెళ్ళలేనండి. చాలా మంది పిలిచాడా? ఓయకి రాని ఒకటి పిలిచాడు, హోటల్ కి రమ్మని ఒకటి పిలిచాడు, మెసేజ్ చేస్తుంటారు. నేను అలాంటి క్యారెక్టర్ కాదండి, నేను రాలేనండి సారీ అంటాడు. చాలా మంది అంటారు నిజంగా నువ్వు అమ్మాయి కన్నా బాగుంటావు వాళ్ళు, నీ ఫిజిక్ కానీ, నీ బాడీ కానీ, నీ టచ్చర్ కానీ అంటారు. నేను థ్యాంక్ యూ సో మచ్ అంటే కలుస్తాను, కానీ అలాంటివి ఏమన్నా కావాలి డ్రింక్ చేస్తాను, కలిసి తిందాము, వెళ్దాం ఎక్కడికి సరదాగా అని చెప్తుంటా. ఒకవేళ నార్మల్ బాయ్స్ మిమ్మల్ని పిలుస్తారు కదా, రమ్మంటారు అంటే ఏంటి మీలో వాళ్ళు గర్ల్ ని చూస్తారా ఏంటి? ట్రాన్స్ అనుకుంటారా, గే అనుకుంటారా, మిమ్మల్ని గర్ల్ అనుకుంటారా? అలా కాదు, కొంతమంది పిలుస్తారు, ఫన్నీగా కలిసి తింటాం, తాగుతాం, ఎంజాయ్ చేస్తాం, అట్లా సరదాగా వెళ్తాం. ఒక ఇద్దరు ముగ్గురు అయితే నన్ను ఒక ఆయన అడిగాడు, బాలు నేను ఒక రోజు మొత్తం నీతో ఉండాలి, నీకు 50,000 ఇస్తాను అన్నాడు. నేను అలా ఉండలేనండి, నాకు అలవాటు లేదు అట్లా అని అన్నాడు. ఏం వద్దు, ఒక్కరోజు ఉన్నాడు. నన్ను ఏం చేస్తావంటే ఏం చేస్తారు వచ్చాక చెప్తా అన్నాడు. నేను మొబైల్లో చెప్పు తర్వాత వస్తానని చెప్పిన. చెప్తే ఏం చెప్పలే, నువ్వు రా కలిసి పండుకుందాం అన్నాడు. నేను నో అని చెప్పాను. నాకు 50,000 వద్దు, నేను ఒక రోజు మొత్తం నీ దగ్గర ఉంటాను, నాకు అలాంటి అలవాటు లేదండి, ఇస్తే డబ్బులు ఇవ్వండి, కావాలంటే వాడుకుంటాను, కానీ నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. అడుగుతుంటారు చాలా మంది బాగుంటుంది. అయితే మీరు ఇప్పుడు నార్మల్ గా వ్యూవర్స్ కి ఇప్పుడు నాకు కూడా ఉంటది, ఇప్పుడు ట్రాన్స్ లాగా చూడాలా, గే లాగా చూడాలా, లేదా గర్ల్ లాగా చూడాలా, ఎలా అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకుంటారు? నేనంటే ఒక ఫ్రెండ్ లాగా చూడండి, నేను అలా అనట్లేదు, నేను అబ్బాయి జెండర్ విషయంలో నేను అబ్బాయిలా ఉండాలంటే నాకు ఇష్టము. సో అట్లా అంటే ఇప్పుడు మన గట్టి ఆర్టిస్ట్ ఇప్పుడు నటించడానికి ఇప్పుడు చిరంజీవి కూడా చీర కట్టుకుంటే కట్టుకున్నంత మాత్రంలో ఆయన మొగైన కాకుండా పోడు కదా. అవును. అయితే మీరు ఇదంతా చేసేది ఎంటర్టైన్మెంట్ కోసం అంతేనా? అంతే కదా. పర్సనల్ గా మీరు ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే గర్ల్ ని చేసుకుంటారు. అవును, మరి మొగోళ్ళని చేసుకుని ఏం చేస్తారు? అంటే ఫ్యాన్స్ మొగోళ్ళు ఉన్నారు మొత్తం మీకు. అలా చేసుకోవాలనుకుంటే నేనే ఓపెన్ గా చెప్తాను కదా, నాకేం భయం. మా ఫ్యామిలీ చూస్తారు, అందరూ చూస్తారు, ఇంటర్వ్యూ డైరెక్ట్ చెప్తాను కదా అబ్బాయిని చేసుకుంటాను. సో గర్ల్ నే చేసుకుంటారు. గర్ల్ నే చేసుకుంటే అబ్బాయిని చేసుకుని ఏం చేస్తామండి? సరే, ఉప్పల్ వాళ్ళకి లవ్ ఉందా ప్రెసెంట్? లవ్ గివ్ ఏం లేదు, నన్ను ఎవరు లవ్ చేస్తారు ఇలా చూసి? ఎవరు లవ్ చేయలేదు. ఏమో మరి కొంత లవ్ చేయాలంటే కూడా భయపడతారు, నన్ను భయపడతారా? నేను ఏమైనా చేస్తానో చేయరని కూడా డౌట్ ఉంటుంది కొంతమంది, అది కూడా ఉంటుంది క్లారిటీ కదా. సో లవ్ చేయరు. అప్పుడు ఏమనిపిస్తుంది, లవ్ చేస్తే బాగుండు అనిపిస్తా? అట్లా ఏమనిపించదు, కానీ ఒక తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడన్నా? నాకు అనిపిస్తుంది అయితే అప్పుడు అయితే పెళ్లి అనుకుంటాను, కానీ అంతగా ఆలోచన నాకు ఎప్పుడు పెద్ద పెద్ద షూటింగ్ చేయాలి, పెద్ద పెద్ద స్టార్ కావాలి, ఇంకా నాకు అవే కోరికలు ఉంటాయి ఎక్కువ. ఓకే, నార్మల్ గా మీకు ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఎలాంటి అబ్బాయి కావాలి, మిమ్మల్ని ఎలా చూసుకునేవాడు కావాలి? నాకు అబ్బాయి ఎందుకు, సారీ అమ్మాయి సారీ అలా ఏం కాదు, మంచి అమ్మాయి ఉంటే చాలు, ఇద్దరం కలిసి. ఎలా చూసుకోవాలి మిమ్మల్ని? మంచిగా చూసుకుంటే చాలు. ఇప్పుడు అందరూ ఎలా డ్రీమ్స్ అంటే సరదాగా అలా ఏం కాదు, సరదాగా ఉండడం, సరదాగా వెళ్ళడం, అందరితో పాటు మార్కెట్ లో వెళ్ళినా, బండి పైన వెళ్ళినా ఫన్నీగా అట్లా ఉండాలని ఇష్టం, అంతే. మంచిగా ఫన్నీగా ఉండాలి. వైజాగ్ సత్యలా ఉంటే చాలు. వైజాగ్ సత్యలా ఉంటే చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది.